జాతీయ గీతం వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో శుక్రవారం సామూహికంగా వందే మాతరం గీతాన్ని ఆలపించనుంది. ఆ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో చారిత్రాత్మక గాంధీనగర్ పార్కులో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేష్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో నాయకులు నిమిరెడ్డి మాలకొండయ్య, సురేష్ నాని, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున దాదాపు 10,000 మందితో ఈ యొక్క గాంధీ విగ్రహ పార్కు దగ్గర పెద్ద ఎత్తున పూర్తి వందే మాతరం రేపు ఆలపించడానికి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా ఈరోజు ఈ యొక్క మాధవ్ గారు ఇక్కడ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే 1923లో ఏఐసిసి ఏదైతే కాంగ్రెస్ సభ యొక్క కాకినాడలో జరిగిందో ఆ యొక్క సభలో యొక్క గాంధీ ఏదైతే పార్క్ ఉందో అక్కడ పూర్తి వందే మాత్రం పాడేయడానికి ఆహ్వానం పలికినటువంటి ఎవరైతే విష్ణు దాస్ దిగంబర్ గారు పల్కూరు గారు ఉన్నారో వారు వందే మాత్రం పాడుతుంటే అక్కడ మౌలానా అబ్దుల్ అహ్మద్ అనేటటువంటి అలీ అనేటటువంటి వ్యక్తి పూర్తి వందే మాత్రం పాడకుండా మధ్యలోనే దింపేసినటువంటి అవమానపరిచినటువంటి సంఘటన దగ్గర ఏదైతే ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి చారిత్రాత్మక తప్పిదం ఏదైతే యొక్క స్థలం దగ్గర ఉందో కాకినాడలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కాకినాడ జిల్లా పార్టీ యొక్క ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఈ గీతాలాపన చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు జిల్లా పార్టీ అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఒక పండుగ వాతావరణం కాకినాడలో ఉన్నటువంటి యొక్క కాలేజీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, వ్యాపారవేత్తలు, అనేక రకమైనటువంటి ఎన్జిఓకు సంబంధించినటువంటి లయన్స్ క్లబ్ లాంటి అందరూ కూడా ఈరోజు వివిధ సంబంధించినటువంటి యొక్క రంగాలు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క పండుగ వాతావరణంలోని కాకినాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే కాంగ్రెస్ ఈరోజు ఇందిరాగాంధీ టైంలో ఏ విధమైనటువంటి భారతదేశం పైన దాడులు జరిగాయి, మన సంస్కృతి పైన ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఏ విధంగా జరిగాయి, ఈరోజు రాహుల్ గాంధీ సంబంధించినటువంటి మన యొక్క చారిత్ర ఏదైతే ఉందో మొత్తం కూడా తుడుచుకుపెట్టేటువంటి సమయంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచంలో అగ్రగామిగా చేర్చడమే కాకుండా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా మన స్వతంత్ర సమరయోధుల్ని మన నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ తరానికి ఈరోజు అందించడానికి భాగంగా ఈరోజు వందే మాతరం 150 ఉత్సవాలు ఈరోజు కాకినాడ గాంధీ పార్కులో జరుగుతూ ఉన్నాయి. నేటి తరం ఉన్నటువంటి యువకులు విద్యార్థులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాము. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలోని కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా కాకినాడ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు సాయంకాలం 4 నుంచి 7 గంటల లోపు గాంధీనగర్ పార్క్ ప్రాంగణంలో అంటే ఎదురుగున్నటువంటి రోడ్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాం. ఈ ప్రోగ్రాంకి రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతాల సురేష్ గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యంగా మన కార్యక్రమం కాకినాడలో పర్యవేక్షించడానికి వారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వేదికపై సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీస్, అదేవిధంగా సెక్రటరీస్, పార్టీ కార్యవర్గం, జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంపై పూర్తి కార్యక్రమం మీద దృష్టి పెట్టి వర్క్ చేస్తూ ఉన్నాం. రేపు భారీ స్థాయి